హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాప్ స్టైల్లో మోతిచూర్ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ఒక కప్పు శనగపిండి తీసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా అయితే కలిపేసుకోవాలండి. మనం బూందీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో గెరిటెతోటి ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. వీటిని మరీ ఎర్రగా కాలనివ్వద్దండి. ఇలా అయితే కాలనివ్వాలి. ఇప్పుడు తీసేసుకుంటున్నాను. మాకి బూందీ గెరిటతో పని లేకుండా ఇలా అయితే వేసేసుకోవచ్చండి. మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవద్దు, కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇందులోనే ఇలాచీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని అందులో పంచదార అయితే వేసేసుకుంటున్నాను. ఒక కప్పు, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. పంచదారని కరగనివ్వాలి. పాకం వచ్చేసి తీగ పాకము లాగా ఉండాలి. ఇలా అయితే ఉండాలి పాకము. ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న దాన్ని అయితే వేసేస్తున్నాను. కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టేసి ఇలా అయితే ఉడకనివ్వాలి. ఇదైతే గట్టిపడిందండి. ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవాలి లడ్డూల్లాగా. చల్లారిన తర్వాత ఇలా అయితే చుట్టేసుకోవాలి లడ్డూలు. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ మటుకు సూపర్ ఉన్నాయి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగా వచ్చాయండి. ప్లీజ్ తెలియని వారైతే ప్లీజ్ ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సూపర్గా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.